మనం కన్యా రాశిని తీసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉంటుంది. 14 ఆదాయం, వ్యయం 2. అంటే ఇక్కడ కూడా ఏంటంటే రాజపూజ్యత, అంటే శుభకార్యాలకి మంచి కార్యక్రమాలకి అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెడతారు. సో ఆదాయం ఎంత మంచిగా ఉంటుందో సో అలాగనే ఖర్చు పెట్టేది కూడా మంచికే ఖర్చు పెడతారనే దాని అర్థం. అలాగనే ఈ సంవత్సరం వీరికి కూడా ఎక్కువగా కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని అవటం, వీళ్ళకి కూడా ఆ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు నీచ రాశిలో ఉండటం మంచిది కాదు. కన్యా రాశి ఆ రాశి నుంచి 7వ స్థానంలో బుధుడు నీచ రాశి పొందున్నాడు. అలాగనే ఇక్కడ శని కూడా ఉన్నాడు, రాహు కూడా ఉన్నాడు. సో పూజ ఏం చేసుకోవాలన్నమాట. ఆదాయపరంగా బాగున్నా కూడా దోషాలైతే ప్రబలంగా ఉన్నట్టే సప్తమ స్థానానికి. వీళ్ళకి వ్యాపార భాగస్వామ్యాలు కలిసి రావు, భార్యాభర్తల మధ్య ఏ ఒక మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దుర్గా ఆరాధన, శనికి సంబంధించిన ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. సప్తమ రాహు శనుల గురించి తప్పకుండా వీళ్ళు ఆ దుర్గామాతను ఆరాధించడం మంగళవారం రోజుల్లో, అలాగనే ఆలయాలను దర్శించడం లాంటివి చేసుకోవాలి. నాకు తెలిసి అవకాశం ఉన్నంత వరకు నవగ్రహ హోమం చేయించుకుంటూ కూడా మంచిది. వీళ్ళు నవగ్రహ హోమం చేయించుకుంటే వ్యయంలో కుజుడున్నాడు, వ్యయంలో కుజుడున్నాడు కాబట్టి అది కూడా మైనస్సే. కాబట్టి 12వ స్థానంలో కుజుడు మైనస్, ఇది విషయం.